హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 3వ వారంలో పొంచి ఉన్న తుఫాను ముప్పు, అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతూ కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అక్టోబర్ 3వ వారంలో అండమాన్ సమీపంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అది తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అది ఎక్కువగా ఇటు తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అది తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశాలు కూడా లేకపోలేదని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రాబో తుఫానుతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 3వ వారంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే అక్టోబర్ 15వ తారీఖు నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, మదనపల్లి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ నెల 15వ తారీఖు నుండి తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో కూడా రాబో తుఫాను ప్రభావంతో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ నెల 15వ తారీఖు నుండి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబో తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాబో తుఫాను ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే ఇది ఎక్కడ తీరం దాటేది మరో వారం రోజుల స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబో తుఫాన్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదిలా ఉంటే రాగల 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం 21 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇంకా తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ పగటిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు నిన్న అత్యధికంగా నెల్లూరు జిల్లాలోని కావలి వద్ద 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం, ఎండలతో కూడిన వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుండి కాస్త ఉపశమనం. ఇదిలా ఉంటే రేపటి నుండి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే వారంలో పడే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.